హాయ్ దోస్తులు, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, నేను ఇక్కడ కొత్తపేట నుంచి హైటెక్ సిటీ వరకు అయితే స్టార్ట్ అయ్యాను. మీకు ఏ విధంగా అనేది రూట్ ఉంటుంది అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్తాను. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ వచ్చేసి కొత్తపేట నుంచి మన ఓమ్నే వెళ్ళే రూట్లో అయితే ఉన్నాను. టైం వచ్చేసి మార్నింగ్ 12:14 అవుతుంది. ఇది వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ లో ఓమ్ని హాస్పిటల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో ఓమ్ని హాస్పిటల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఓమ్ని హాస్పిటల్ అని. ఇది ఇక్కడ నుంచి మనం వెళ్తాము. హైటెక్ సిటీ వెళ్ళడానికి ముందుకు వెళ్ళి ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి యూటర్న్ ఉంటుంది. యూటర్న్ తీసుకుంటే మనం డైరెక్ట్ దిల్సుఖ్నగర్ వెళ్తాం. ఇదైతే దిల్సుఖ్నగర్ వెళ్ళే యూటర్న్. ఇక్కడ నుంచి అయితే మనం యూటర్న్ తీసుకోవాలి. నైట్లో కాబట్టి అయితే చూడండి ఎంత ఫ్రీగా ఉన్నాయి రోడ్లు, ఎక్కువ ట్రాఫిక్ అనేది లేదు. అదే డేలో అయితే మనం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. నైట్లో కాబట్టి కొంచెం ఎక్కువ ట్రాఫిక్ అనేది లేదు, తొందరగా వెళ్ళిపోతాం మనం. చూడండి ఎంత ప్రశాంతంగా, ఎంత మంచిగా ఉన్నాయి రోడ్లు, ఫ్రీగా, ఇబ్బంది లేకుండా. ఇదైతే మన చైతన్యపురి మెట్రో స్టేషన్, చైతన్యపురి మెట్రో. మనకైతే దిల్సుఖ్నగర్ అయితే చాలా వింతలు ఉంటాయి నైట్ కాబట్టి. మీకు రోడ్డు పక్కన అయితే మొత్తం బ్యాచిలర్స్ ఉంటారు. చూడండి, ఇది రెడ్ లైట్ ఏరియా అన్నట్టు. మామూలుగా అయితే రెడ్ లైట్ ఏరియా అంటారు. ఇక్కడ మొత్తం నైట్ అవుట్స్ జరుగుతాయి బాగా. ఇక్కడ నుంచి అయితే మనం చూసుకున్నట్టయితే దిల్సుఖ్నగర్ మెట్రో కింద అయితే కంపల్సరీ అయితే అబ్బాయిలు అయితే కంపల్సరీ ఉంటారు. ఆంటీలు కూడా చాలా మంది అయితే ఉంటారు ఇక్కడ. చూడండి, ఎక్కువ అయితే ఇది వచ్చేసి దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్. చూడండి, వీళ్ళంతా వచ్చేది ఆంటీల గురించి తిరగడానికి నైట్ అవుట్. ఇది దిల్సుఖ్నగర్ అయితే డేలో వెళ్ళినామంటే అసలు పేరైతే మార్చలేము. ఇప్పుడైతే మనం 5th గేర్లో వెళ్తున్నాం కాబట్టి పెద్ద మనకు అదేం అనిపించట్లే. అదే డేలో మాత్రం ఇంత స్పీడ్గా అయితే మనం వెళ్ళలేము. 20-30 కంటే ఎక్కువ వెళ్ళలేము. ఇప్పుడైతే మినిమం 100-80లో రేస్ చేసినా మనం ఫ్రీ వెళ్ళిపోతున్నాం. ట్రాఫిక్ అనేది లేదు కాబట్టి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ వచ్చేసి మనం నెక్స్ట్ వచ్చేసి ముస్రంబాగ్. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే మనం అంబర్పేట్, చైనంబర్పేట్, రామ్నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ ఇటైతే వెళ్ళిపోవచ్చు. మనం స్ట్రైట్ వెళ్ళాలి కాబట్టి స్ట్రైట్ వెళ్తున్నాం. ముస్రంబాగ్ మెట్రో స్టేషన్ ఎంత ఫ్రీగా అయితే నిజంగా ఫ్రీగా ఉన్నాయంటే అంత ఫ్రీగా ఉన్నాయి. నైట్లో ట్రాఫిక్ అనేది ఉండదు. కానీ నిద్ర అనేది మనం నైట్ అవుట్ చేస్తున్నాం కాబట్టి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మనం నైట్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మనం మంచిగా పోయినా ఎదుటి నుంచి వచ్చే వెహికల్స్ అయితే చెప్పలేము ఏ టైంలో ఏది జరిగేది. ఇది వచ్చేసేసి న్యూ మార్కెట్ మలక్పేట్. మనకు న్యూ మార్కెట్లో అయితే ఏముంటుందంటే రైట్ సైడ్ గంజి ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి మనకు తక్కువ ధరలకు అయితే దొరకడం జరుగుతుంది. రైట్ సైడ్ గంజిలో న్యూ మార్కెట్ మలక్పేట్. మనమైతే ఇక్కడ మెట్రో స్టేషన్ వచ్చేసి న్యూ మార్కెట్ మలక్పేట్కి అయితే ఉంది. ఇక్కడ ఈ విధంగా చూసుకున్నట్టయితే రైట్ సైడ్ లో అయితే మనకు గంజి అయితే ఉంటుంది. మలక్పేట్ గంజి చాలా ఫేమస్. ఇది ఇక్కడ చాలా వస్తువులు అయితే చాలా తక్కువ ధరలకు అయితే వస్తాయి. మొత్తం కిరాణా సామాన్ ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మనకు కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ లో అయితే యశోద హాస్పిటల్ అయితే మనకు ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ లో
మనకు వచ్చేసి పిల్లర్ నెంబర్ A1432లో అయితే దానికి అపోజిట్లో అయితే మనకు యశోద హాస్పిటల్ అనేది ఉంది. ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే మలక్పేట వస్తుంది. నైట్లో కాబట్టి మనకు ట్రాఫిక్ అనేది అంత కనిపించడం లేదు. డైలీ అయితే మనం ఈ రూట్లో అయితే మలక్పేట దగ్గర అయితే ఫుల్ ట్రాఫిక్ అనేది ఉంటుంది డైలీ ఎప్పటికీ. ఈ రూట్లో అయితే ఉంటుంది, మళ్ళీ అవతల సైడ్ అయితే చాలా తక్కువ ఉంటుంది ట్రాఫిక్. ఇది వచ్చేసి అయితే మలక్పేట్. ఇదైతే మలక్పేట. ఇంతకుముందు మనకు బ్యాక్ సైడ్ ఉన్నది అయితే న్యూ మలక్పేట్ అని, అది ఇదైతే మలక్పేట్. నైట్లో కాబట్టి అయితే ప్రశాంతంగా ఉంది. ట్రాఫిక్ అయితే అనేది కొంచెం అంటే అక్కడక్కడ అనేది ట్రాఫిక్ అనేది ఉంటుంది, కానీ వెళ్ళిపోతాం ఫ్రీగా. మనం ఇక్కడ నుంచి ఈ చౌరస్తా నుంచి మనం రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే మనం నాంపల్లి సైడ్ వెళ్తాం. స్ట్రైట్ వెళ్తే అఫ్జల్గంజ్ సైడ్ అయితే వెళ్తాం. స్ట్రైట్ వెళ్తే ఈ రైట్ తీసుకుంటే మనం చౌరస్తా నుంచి రైట్ తీసుకుంటే నాంపల్లి, కోటి, హ్యాపీ సైడ్ అయితే వెళ్ళిపోతాం. ఇది మలక్పేట్ బ్రిడ్జ్. ఈ మలక్పేట్ బ్రిడ్జ్ నుంచి ముందు ఒక సిగ్నల్ ఉంటుంది. సిగ్నల్ స్ట్రైట్ వెళ్తే మనం వచ్చేసి కోటి వెళ్తాం. స్ట్రైట్ వెళ్ళకుండా మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే మనం అంటే స్ట్రైట్ వెళ్ళినా వస్తుంది, కానీ లెఫ్ట్ అయితే కొంచెం ట్రాఫిక్ అనేది ఉండదు. మళ్ళీ ఒకటి మనం ఎక్కువ ఇదే రూట్లో నుంచి వెళ్తాం కాబట్టి లెఫ్ట్. ఈ లెఫ్ట్ తీసుకుంటే మనం స్ట్రైట్ నాంపల్లి వెళ్ళిపోతాం. నైట్లో కాబట్టి చాలా జాగ్రత్తగా మనం డ్రైవ్ చేయాలి. ఎందుకంటే నిద్ర అనేది ఎప్పటికీ వస్తూనే ఉంటుంది. నిద్ర దాన్ని కంట్రోల్ చేసుకుని తోలుతూనే ఉండాలి. ఇక్కడ నుంచి అయితే మనం స్ట్రైట్ వెళ్తాం. మాత్రం మనం వచ్చేసి అఫ్జల్గంజ్ అయితే వెళ్తాం. రైట్ తీసుకోవాలి మనం. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే నాంపల్లి సైడ్ అయితే వెళ్తాం. చూడండి, ఎక్కువ అయితే మనకైతే నైట్లో అయితే ట్యాక్సీ వెహికల్స్ చాలా వరకు అయితే 100లో 70-80% ట్యాక్సీ వెహికల్సే ఉంటాయి. మనకైతే వెహికల్స్ వేరే ఏమీ ఉండదు. ఇంకా కంపెనీ దగ్గర అయితే చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ ఉంటాయి పికప్ డ్రాప్ల గురించి. మనమైతే ఇక్కడ ఉస్మానియా మెడికల్ కాలేజ్ దగ్గర అవుతున్నాం. ఇది వచ్చేసి మెట్రో స్టేషన్ వచ్చేసి ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళాలి. ఎక్కువైతే మ్యాక్సిమం చూడండి అన్ని ట్యాక్సీ వెహికల్స్ ఉన్నాయి. అవి కూడా చాలా వరకు అయితే ఎర్టిగా వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి అయితే మనకు నాంపల్లి దగ్గర అయితే ఉన్నాం మనం. నాంపల్లి వచ్చేసి నాంపల్లి లెఫ్ట్ సైడ్ అయితే డైలీ అయితే మొత్తం ఫ్రూట్స్ అమ్ముతారు. ఫ్రూట్ మార్కెట్ అంటారు, నాంపల్లి ఫ్రూట్ మార్కెట్. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళాలి. లెఫ్ట్ వెళ్తే ఇక్కడ లెఫ్ట్ నుంచి వెళ్తే మనం మళ్ళీ అఫ్జల్గంజ్ వెళ్తాం. అఫ్జల్గంజ్ మలక్పేట్ ఈ విధంగా వెళ్తే మనం వెళ్తాం. స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడ మెట్రో స్టేషన్ దాటగానే మనకి సిగ్నల్ వస్తుంది. ఇక్కడ నాంపల్లి చౌరస్తా నుంచి ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం గోషామాల్ అటైతే వెళ్తాం. మనం స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడైతే మనం నాంపల్లి దగ్గర అయితే ఇక్కడ కొంచెం ముస్లిమ్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎనీ టైం నైట్లో చాలా వరకు అయితే వీళ్ళు ఉంటారు. ఇది వచ్చేసి కేర్ హాస్పిటల్, గాంధీ భవన్ చాలా వరకు అయితే తెలిసి ఉంటుంది. చాలా మందికి అయితే మనకు తెలిసిన వరకు అయితే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకుండకపోవచ్చు ఇవి రూట్స్ అనేది. నైట్లో కాబట్టి మనకు ఫ్రీగా వెళ్తున్నాం కాబట్టి నేనైతే వీడియో తీస్తున్నా. వీడియో ద్వారా మీకు చూపిస్తాను. అదే డైలీ అయితే మాత్రం ట్రాఫిక్ ఉంటుంది, చాలా ట్రాఫిక్ అంటే చాలా ఉంటుంది. నైట్లో కాబట్టి మనకు ఫ్రీగా ఉంది కాబట్టి మనకు అంత ఏమనిపించట్లే. ఇక్కడైతే మనకు నాంపల్లి అయితే మెట్రో స్టేషన్ అయితే వచ్చింది. ఇది ఇక్కడైతే నాంపల్లి. మనం ముందు చూసుకున్నట్లయితే నాంపల్లి. ఇదైతే మెట్రో స్టేషన్ వచ్చేసి అసెంబ్లీ. ఈ స్టేషన్ వచ్చేసి అసెంబ్లీ మెట్రో స్టేషన్.
చాలా మందికి అయితే తెలియకపోవచ్చు అసెంబ్లీ అంటే. ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళకైతే మ్యాక్సిమం తెలిసి ఉంటుంది, కానీ మనం ఊర్లలో ఉన్న వాళ్ళకైతే చాలా మంది తెలియదు అసెంబ్లీ. ఇది అసెంబ్లీ. లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం పోలీస్ అవి అకాడమీస్ ఉన్నాయి, పోలీసులు అయితే. ఇక్కడైతే రైట్ సైడ్ అయితే ఎల్బీ స్టేడియం అంటారు. మనం రైట్ ఈ చౌరస్తా నుంచి రైట్ వెళ్తే ఎల్బీ స్టేడియం ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ అసెంబ్లీ. ఇదిగోండి చూసుకున్నట్టయితే అసెంబ్లీ ఈ లెఫ్ట్ సైడ్ లో ఉంది అసెంబ్లీ. చాలా వరకు అయితే చూడ ఎట్లా స్ట్రిక్ట్ ఉందో. ఇదంతా లెఫ్ట్ సైడ్ మొత్తం ఉన్నదైతే అసెంబ్లీ. ఇక్కడ అసెంబ్లీ అయితే మొత్తం ఇదే తెలంగాణ పోలీస్ హెడ్ క్వార్టర్స్. అసెంబ్లీ మొత్తం అయితే పోలీసు